14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఇంకా మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగుతాడు అని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది, మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రిలాగా చక్రం దీపేవాడు నువ్వు. వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదే. అధికారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీవే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఉన్నటువంటి మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అని కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమరి హయాంలోనే. మీ హయాంలోనే, మా హయాంలో రాలే, మాకు సంబంధం లే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే. రెండు జరిగింది 2011లోనే. ప్రజలకు వ్యతిరేకంగా, సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్ హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని, ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కు సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి, అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉండే, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్లిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇంత కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. జువ్వలదిన్నె ప్రాంతానికి మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాంప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను అందరినీ కూడా వాళ్ళు అక్కడ స్వాగతం పలికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సభా సమావేశంలో దాదాపు 4,000 మంది పైచిలకు మత్స్యకార కుటుంబీకులు సోదరులు అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా సోదరులిద్దరికీ కూడా మా నాయకులైన వీరికి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతూ, మరి
అంత సంబరంగా ఆహ్లాదకర వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా వారి బాధలను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ